ఇందులో రాకపోవటానికి ఏముండదు కదండి. మన చేతులతో మనం చేసుకుంటే ఆనందం వేరు. ఇదేమి శ్రమపడి పాకం కుదరదు అలాంటి ఇబ్బందులు లేదు. పిల్లలకి చాలా హెల్దీ. అంటే పెద్దవాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ లడ్డూ చేసుకొని, బయట వాళ్ళు సరిగ్గా వాడారో లేదో ఈ డౌట్లు, అదిగాక మనం చేసుకుంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా తగ్గిపోతుంది. అదే వేలు వేలు పెట్టి కొనటం ఎందుకండి. పిల్లల హెల్దీ ఫుడ్ని మన చేతులతో మనం చేసుకుంటే ఆ ఆనందమే వేరు. ఏమంటారు? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అనండి, కష్టపడేది ఏం లేదు ఇందులో. మనం ఒక్క 10 నిమిషాలు టైం కేటాయించండి అంతే. మీకు సింపులేనా అని అనుకుంటారా? ఎవరికి పుడతా రావండి. అందుకని ఒకసారి ఫెయిల్ అయినా ఇంకొకసారి ట్రై చేయండి. ఇందులో ఫెయిల్ అవటానికి కూడా మనమేం పాకం పడుతున్నామా? ఓన్లీ ఇవన్నీ వేపుకోవటం, మిక్సీ పట్టడం, బెల్లం కొలత, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవటం. కొంతమందికి డ్రైగా వచ్చిందనుకోండి, నువ్వుల్లో వాటర్ తక్కువ, అంటే వాటర్ అంటున్నానేంటి, నూనె తక్కువ ఉందనుకోండి, అప్పుడు కొంచెం డ్రై అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసు, నెయ్యి కొంచెం వేడి చేసుకొని ఉండలు చుట్టుకోండి. కానీ నాకు ఆ శ్రమ కూడా లేదండి. చూడండి ఎంత ఆయిలీగా ఉందో. నువ్వుల వల్ల అండి ఇది మెయిన్. ఈ నువ్వులు చాలా మంచిగా ఉన్నాయి. నేను ఈ ఆయిల్ గిర్నీలు ఉంటాయి కదండి, అక్కడ తెచ్చుకున్నా. వాళ్ళు నువ్వుల నూనె కోసం ఈ నువ్వులు తెచ్చుకున్నారు. అందుకోసమని అక్కడ నుంచి తెచ్చుకునేసరికి ఫ్రెష్గా ఉన్నాయి. ప్లస్ ఏమో ఆయిల్ బాగా ఉందండి. ఓకే చూడండి. అది కాక మనం వాడే ప్రతి పప్పులో, ఆ మినపప్పులో తప్పితే మిగతా అన్నిట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వలన కూడా కావాలి. అసలు లడ్డు అయితే చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. నా మాట ఎలా వచ్చిందో చెప్పండి. ఏం లేదండి, బద్దకించకపోతే ఒకసారి చెడిపోయినా ఇంకొకసారి వస్తుంది అంతే. మనం చెయ్యాలి అని మనం అనుకోవాలంతే. చేసి ఎలా వచ్చిందో చెప్పండి. హెల్దీ లడ్డు.